మరి మా మంత్రి గారు కేశవ్ గారు గౌరవ సభ్యులు ఆయన మంత్రి గారు చెప్పింది మిస్డ్ కదా అధ్యక్ష. ఏది మనం కన్ఫర్మ్ చేద్దాం? ఈ బడ్జెట్ బుక్తో మనం మాట్లాడుకుందామా, లేదు సభలో మాట్లాడిన మాజీ ఆర్థిక మంత్రి గారు మాట్లాడింది దాన్ని మనం తీసుకుందాం? అది తప్పు కదా అధ్యక్ష. బారోయింగ్స్ అనేవి ఓపెన్ మార్కెట్ బారోయింగ్స్ అనేవి మన జీవితంలో కానీ లేదా ఒక ఫర్మ్లో కానీ ఇది కానీ ఏదైతే షార్ట్ టర్మ్ లోన్ తీసుకొస్తామో ఆ లోన్స్ నుంచి మనం తీర్చుకుంటాం అధ్యక్ష. ఏదైతే 31వ తారీఖు నాడు మార్చి నెలలో ఏదైతే ప్రభుత్వం వచ్చి ప్రకటిస్తుందో అదే రాష్ట్రం తాలూకా అప్పు, రాష్ట్రం తాలూకా ఆదాయము, రాష్ట్రం తాలూకా అధ్యక్ష 24 సంవత్సరంలో ఏదైతే పెట్టారో అది ఓకే అధ్యక్ష. దాని ప్రకారం మన ఆర్థిక మంత్రి గారు వచ్చి ఈ పుస్తకం ఇచ్చారు అధ్యక్ష. దాని ప్రకారం మనం చూసుకుంటే ఆయన చూపెట్టిన అప్పులు వచ్చి 6,46,000 కోట్ల 531 చూపెట్టారు అధ్యక్ష. ఏది ఇది 6,40,000 ఇంక్లూడింగ్ ఏదైతే కార్పొరేషన్ గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చిందో కార్పొరేషన్ అప్పుతో కలిపి చూపెట్టారు అధ్యక్ష. కానీ ఒక విషయం అధ్యక్ష, మరి ఎంత పెద్దలు మనం తెలిసిన వాళ్ళు ఒక ఎఫ్ఆర్బిఎం ఉంటుంది. ఎఫ్ఆర్బిఎంకి దాటి అధికంగా అప్పులు చేసే అవకాశం ఏ రాష్ట్రానికి ఉంది అధ్యక్ష? మన భారత రాజ్యాంగంలో ఏ రాష్ట్రం అయినా సరే ఎలా చేస్తుంది అధ్యక్ష? చేతి కదా అధ్యక్ష, మనకు తెలుసు కదా అధ్యక్ష. గత ప్రభుత్వంలో ఉన్న అప్పుల్లో మాకున్న ఏదైతే ఉందో 86% మాత్రమే ఎక్కడ ఎఫ్ఆర్బిఎం క్రాస్ చేయాలి అధ్యక్ష. ఏదైనా ఒక నిమిషం క్రాస్ చేసే పరిస్థితి వచ్చిన తన వెంటనే బారోయింగ్ పబ్లిక్ మార్కెట్లో బారోయింగ్ చేసి ఓపెన్ అంటే దాన్ని మళ్ళీ స్ట్రీమ్లైట్ చేసుకుని మళ్ళీ లైన్లోకి వచ్చాం అధ్యక్ష. అది వాస్తవం. అది అంతేగాని ప్రభుత్వం మీద వచ్చి మనం బురద చల్లాలి అది చేయాలి అనేది కాదు కదా అధ్యక్ష. నేను అడుగుతుంది సూటిగా, మీ ద్వారా ఆర్థిక మంత్రి గారిని సభలో ఉన్నారు కాబట్టి అడుగుతుంది. మీరు సూపర్ సిక్స్ ఇచ్చారు, సూపర్ సిక్స్ సంబంధించి కేటాయింపుల్ని ఈ బడ్జెట్లో ఎక్కడెక్కడ పెట్టారు? మీరు ఇచ్చిన ఆరు అంశాలని దయచేసి క్లియర్గా ఒక్కొక్కటిగా చెప్పండి. ఏ పేజీలో చూసుకుంటాం ఇప్పుడు చూసుకోకపోతే. నేను రోజు ఒక డిస్కషన్ జరిగింది అధ్యక్ష. మంత్రి గారు దయచేసి సభలో ఉండడం చాలా సంతోషం అధ్యక్ష. పౌర సరఫరా మంత్రి గారు 1,54,00,000 వారం నోడుతూనే వారు ప్రకటించారు అధ్యక్ష. 1,54,00,000 మరి సిలిండర్కి ఎంత సబ్సిడీ అనేది కూడా వారం నోడుతుందని చెప్పారు అధ్యక్ష. 824 రూపాయలు ఎంతో అని చెప్పారు అధ్యక్ష. దాని ప్రకారం 1,54,00,000 రూపాయలకి అయితే 840 రూపాయలు అయితే ఎంత డబ్బు కావాలి అధ్యక్ష? చెప్పండి అధ్యక్ష. 3 సిలిండర్కి అయితే ఎంత కావాలి? కానీ మరి సభలోనే చెప్పారు సంవత్సరానికి 3 సిలిండర్లు, 4 నెలలకి 1 సిలిండర్ చెప్పారు. ఓకే ఫైన్, కాదనలేదు ఫైన్. ఒక సిలిండర్కి అయితే ఒక సిలిండర్కి 1,54,00,000లో ఒక సిలిండర్కి అయితే ఎంత అవుతుంది చెప్పండి అధ్యక్ష? సరే 1,200 కోట్ల దగ్గర కావాలి ఒక సిలిండర్కి అయితే. కానీ ప్రభుత్వం చెన్నాలైంది మే నెల నుంచి డిసెంబర్ వరకు, అంటే వచ్చి ఏప్రిల్ వరకు, అంటే సుమారు 10 నెలల కాలం మాట్లాడండి సార్. అధ్యక్ష గౌరవ ప్రతిపక్ష నాయకులు ప్రస్తావిస్తూ సూపర్ 6లో ప్రత్యేకంగా దీపం 2 పథకానికి ఎంత కేటాయించారు, ఏ విధంగా కనెక్షన్ల గురించి వివరించారు అధ్యక్ష. బహుశా ఆయన పూర్తిగా వినలేదేమన్నా ఇచ్చిన సమాచారం గౌరవ సభకి ఆ రోజున 1,55,00,000 గ్యాస్ కనెక్షన్స్ మన రాష్ట్రంలో ఉన్నాయి అధ్యక్ష. అయితే ఇక్కడ వ్యత్యాసం ఎక్కడ ఉందంటే రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన రేషన్ కార్డులు 1,48,00,000 అధ్యక్ష. సో పొరపాటున డబుల్ కనెక్షన్స్ ఉన్నాయేమో, కమర్షియల్ కనెక్షన్స్ ఉన్నాయేమో. మొట్టమొదటిసారి ఇంత భారీ స్థాయిలో ఏ లబ్ధిదారులు కూడా చేర్చే పథకం ఇప్పటివరకు రాలేదు అధ్యక్ష మన రాష్ట్రంలో. 894 కోట్ల రూపాయలు అడ్వాన్స్గా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీద చెక్స్ ఇచ్చాం అధ్యక్ష ఈ కంపెనీలకి. సో ఏదైతే గౌరవ ఫైనాన్స్ మినిస్టర్ గారు ప్రస్తావించారో బడ్జెట్లో అది ఈ ఆర్థిక సంవత్సరానికి కేటాయించిన నిధులు అధ్యక్ష. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రతి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు రాష్ట్రంలో ఉన్న అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి అందించే బాధ్యత
మా ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది అధ్యక్ష. అందులో ఎక్కడ కూడా పొరపాటు జరగదు. దయచేసి ఎటువంటి అనుమానాలు గౌరవ సభ్యులు పెట్టుకోవద్దని ప్రస్తావిస్తున్నాను అధ్యక్ష. హలో అధ్యక్ష, మార్చి 31, 2025 ఆర్థిక సంవత్సరం ఉండండి మీరు తొందరగా ఆర్థిక సంవత్సరం మార్చి 31, 2025 వరకు ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్న మన ప్రజలందరికీ కూడా దీపం 2 పథకం దీపావళి రోజున ఇచ్చాపురం నుంచి గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున లాంఛనంగా ప్రారంభించాం. ఆ రోజు నుంచి కూడా బుకింగ్స్ తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ అందిస్తున్నాం. రాబోయే ఆర్థిక సంవత్సరంలో 2700 కోట్లు అంచనాలు వేసి దానికి ఆర్థిక శాఖ నుంచి అనుమతి పొందిన తర్వాత 3 గ్యాస్ సిలిండర్లు ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రజలకి అందించబోతున్నాం. ఓకే 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 ఇగో ఇంకా 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 అదే మరి ఏదైనా తప్పు కరెక్షన్ కామా పునిష్టప్పుడు చెప్పండి, కానీ నాకు వారు చెప్పిన అర్థమైంది. ఎందుకంటే ఇక్కడ జరిగిన డిస్కషన్ వచ్చి నాకు లేకపోతే పౌరసరఫరా మంత్రి గారికో లేదా ఫైనాన్స్ మినిస్టర్ గారికో మధ్యన కాదు తెచ్చేది. ఇది రాష్ట్ర ప్రజల తరగతి చూస్తున్నారు. నాకు 2వ సిలిండర్ వస్తుంది రాదు, ఒక సిలిండర్ కానీ అయిపోయి 4 నెలలు అయిపోయిన తర్వాత మరి ఇంక మళ్ళీ ఆర్థిక సంవత్సరం మారితే కానీ 2వ సిలిండర్ రాదనే విషయాన్ని వాళ్ళు క్లారికల్గా చెప్పారు. ఆ విషయాన్ని అది నేను మళ్ళీ ఒకసారి మళ్ళీ చెప్తున్నాను అధ్యక్ష. అంతే కదా అధ్యక్ష? మరి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఒకటే అని చెప్పారు. ఓకే ఫైన్, మాకేమి కాంట్రవర్సీ లేదు. మీరు ఇచ్చిన వాగ్దానాల్ని సూపర్ 6ని నిలబడి చెప్పండి సార్. ఒకటే ఒకటి క్లారిటీ, మా మంత్రి గారు చెప్పిన దాంట్లో మీరు ఒకటి మిస్ అయ్యారు. ప్రతి 4 నెలలకి ఒక సిలిండర్ అనేటువంటిది ఓవరాల్ పిక్చర్ లో 3 గ్యాస్ సిలిండర్లోని. అది కూడా కారణం ఏంటంటే యావరేజ్ కన్జంప్షన్ ని తీసుకున్నప్పుడు పేద మధ్య తరగతి వాళ్ళు 2.5 నెలల నుంచి 3 నెలల్లో ఒక సిలిండర్ కన్జ్యూమ్ చేస్తున్నారు అన్న దాని ప్రాతిపదికగా ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని ప్రకారం ఏంటంటే అధ్యక్ష, సపోజ్ సమ్ ఎక్స్పర్సన్ ఏదైతే దీపావళి మన్నాడు వాళ్ళు బుక్ చేసుకున్నారో, వారు చెప్పిన లెక్క 30 లక్షల మంది 40 లక్షల మంది 1 కోటి మంది బుక్ చేసుకున్నారో, వాళ్ళు 4 నెలల తర్వాత ఇది వాడకమైన తర్వాత మళ్ళీ వారు పెట్టుకోవచ్చు, పెట్టుకుంటే ఇస్తామనేది వారు చెప్తుంది. వీరు చెప్తుంది ఏంటంటే వచ్చే ఆర్థిక సంవత్సరం వరకు ఇదే అని చెప్పి వీరు చెప్తున్నారు. తర్వాత 4 సంవత్సరాల తర్వాత ఇద్దరులో ఎవరు కన్ఫ్యూజ్, మీ ఇద్దరు కాన్ఫ్యూజ్ చేయండి. నాకు లేదు కన్ఫ్యూజ్, మీరు చేయండి. లేదా మాట్లాడతారు, లేదా మాట్లాడతారు.